హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చంద్రిక చందు. పెంకు పైన ఇప్పుడు మనం ఆయిల్ పోసుకొని చికెన్ ఫ్రై చేసుకోబోతున్నాం. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా సూపర్గా ఉంటుంది. ఏదో నేను కావాలని చెప్పట్లేదు, మీరు కూడా ట్రై చేస్తారు. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. పెంకు పైన ఆయిల్ పోసుకొని మంచిగా ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని నీట్గా కలుపుకొని దానిపైన కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. మంచిగా వేగిన తర్వాత పెద్దగా పెట్టాలి మంట. అవి బాగా ఇట్లా మంచిగా మగ్గాలి ఆయిల్లో. మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ వేసుకోవాలండి. అల్లం వెల్లిపాయ వేసుకున్న తర్వాత మంచిగా నీట్గా కలిపేసుకోవాలి. అది మంచిగా పచ్చివాసన మొత్తం పోయి నీట్గా దానికి మొత్తం ఆనియన్స్కి పట్టేయాలండి. ఆనియన్స్కి పట్టేసిన తర్వాత పీస్కి కూడా నీట్గా పడుతుందన్నమాట. ఇప్పుడు తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు మీకు తెలిసిందే, కర్రీస్లలో అందరూ వేస్తారు. యాంటీబయాటిక్ కంపల్సరీ. వేసిన తర్వాత నీట్గా అన్ని పీసెస్కి ఆనియన్స్, కరివేపాకు అవన్నీ నీట్గా పీస్కి ఆ ముక్కకి మంచిగా తగిలేటట్టు కలుపుకోవాలి. నీట్గా కలుపుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ అటు ఇటు అన్న తర్వాత నీట్గా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత దానిపైన ఒక రాళ్ళ ఉప్పు వేసుకోవాలండి. రాళ్ళ ఉప్పు తెలిసిందే కదా, రాళ్ళ ఉప్పు అంటే కల్లుప్పు అంటారు చాలామంది. మేమైతే ఎక్కువ శాతం రాళ్ళ ఉప్పే వాడతామండి. రాళ్ళ ఉప్పు తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నీట్గా కలిపేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్ కానీ ఏదైనా గిన్నె కానీ దాని మీద పెట్టేసుకోవాలి. ఆయిల్కి చాలా మంచిగా మగ్గుతుందండి. పీస్ అనేది మంచి ఇట్లా క్రిస్పీగా ఇట్లా తింటుంటే ఎంత సూపర్ ఉంటుందంటే అసలు చెప్తుంటే నాకైతే ఎప్పుడైతుంది చికెన్ ఎప్పుడు తినాలి, ఎప్పుడు ఫ్రై అయితే ఎప్పుడు తినాలి అన్నట్టు ఉందండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేస్తారు, ట్రై చేయండి. దానిపైన ఆ చికెన్ పైన బాగా మగ్గింది కదండి. ఇప్పుడు మగ్గింది కదా, మగ్గిన తర్వాత దానిపైన కొంచెం కారము, ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడిలో మేము ఏమేమి వేసి పడతామంటే జీలకర్ర, ఎల్లిపాయలు, కొన్ని మిరియాలు ఇట్లా వేసి పట్టేస్తామండి. ఒక దాల్చిన చెక్క, లవంగము ఇట్లా వేసి కొంచెం గరం మసాలా మోడల్ అవుతుందండి. అట్లా వేసే సర్ది, దగ్గు, ఏమన్నా జలుబు ఏదన్నా ఉన్నా కానీ మంచిగా నోరు కొంచెం టేస్టీగా ఉంటుంది. సూపర్గా ఉంటుందండి, ట్రై చేయండి. కారం, ఉప్పు, ధనియాల పొడి వేసిన తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఒక 2-3 మినిట్స్ మంచిగా నీట్గా మళ్ళీ ఒకసారి ఆ బౌల్ పెట్టి మూసిన తర్వాత మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి కలపాలి. ఒక 2-3 మినిట్స్ అయిపోయినాక ఇలా అవుతుందండి. దానిపైన కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. ఇంత కొత్తిమీర లేనిది అసలు ఏ వంట చేయబుద్ధి కాదండి. కొత్తిమీర వేస్తే ఆ ఫ్లేవర్కి బాగా ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది. మా పిల్లలు కానీ బాగా తింటారండి. కొంచెం కర్రీ ఉన్నా సరే కానీ చాలా అన్నం తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది చికెన్ ఫ్రై. పెంకు పైన చికెన్ ఫ్రై మీరు కూడా ట్రై చేయండి. ఇది మా అమ్మమ్మ రెసిపీ, చాలా బాగా చేసేదంట చిన్నగా ఉన్నప్పుడు. మా తాత ఎప్పుడు మా అమ్మకి చప్పటనంలో పెట్టి తినిపించేవాడంట ఈ పీసెస్. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. పీస్ ఎంత మంచిగా క్రిస్పీగా స్పైసీగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.